హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రండి వారి దేవుని వాక్యం ధ్యానించడానికి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రతి ఉదయము నీ పాదముల చెంత చేరి నీ సన్నిధిలో కనిపెట్టుటకు, నీ ప్రశస్తమైన మాటలతో మా దినచర్యను ప్రారంభించి దినమంతటిలో దీవించబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నిద్ర లేచారండి? ఇంకా పడక మీదే ఉన్నారా? ఎప్పుడో నిద్ర లేచానండి అంటారు, కానీ మంచం మీదే ఉంటారు చాలామంది. బద్ధకం, నిద్రమత్తు కదా. నిద్రమత్తు చింపి గుడ్డలకు కారణమవుతుందని బైబిల్ చెప్తుందండి. ఒక్కసారి చూడండి, సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పిన మాటలు. సామెతలు 6:9. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు. ఎంతసేపు పడుకుంటారండి? ఎంతసేపు పడుకుంటారు? 8 గంటలు అన్నారు, 7 గంటలు చాలు అంటున్నారు. డీప్ స్లీప్ అయితే 5-6 గంటలు కూడా చాలు. నిద్ర వచ్చే వరకు పని చేయండి. నిద్రపోయినంతసేపు ప్రశాంతంగా ఉండండి. మెలకు వచ్చినంటే మంచం దిగండి. అసలు ఎంత గొప్పవాళ్ళు అవుతారో తెలుసా మీరు? దినంలో ఎన్ని సాధించగలరో తెలుసా? నిద్ర పట్టక ముందే మంచం మీద ఎక్కి దొర్లుతుంటారు. మగత నిద్రే ప్రశాంతం లేదు. టీవీ చూస్తూ నిద్రపోతే నిద్రట పడుద్దండి. సెల్ ఫోన్ పట్టుకొని దిండుగంత పెట్టుకుంటే నిద్రట వస్తుందండి. అయ్యో, మన బ్రెయిన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవ్వాలంటే ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ ముందుగానే 1 అవర్ ముందే, లేకపోతే కనీసం 40 మినిట్స్ ముందు స్విచ్ ఆఫ్ అయితేనే ఆ తర్వాత నీ బ్రెయిన్ దానంతటది ఆఫ్ అవుతుంది, నీకు నిద్ర వస్తుంది. ఇంకా చెప్పాలంటే, కానీ చూడండి, ఎందుకు రాత్రులు నిద్ర పెట్టాడు ప్రభు? ఎండలో పడుకుంటే నిద్ర రాదు కదండి. వెలుగున్నప్పుడు నిద్ర చాలామందికి రాదు. కోర్స్ కొంతమంది సోమరులకి, నిద్రపోతుదారులకు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారులేండి. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. దేవుడు నిద్రపోతానికి రాత్రి ఇచ్చాడండి, పని చేయడానికి పగలిచ్చాడు. సరే, ఇప్పుడు మాకు యుఎస్ఏ డ్యూటీ అండి, యూకే డ్యూటీ అండి, అదండి ఇదండి అంటున్నారు. అంటే మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు. పోనీ ఆ టైమింగ్ ఫాలో చేయండి. అంతేగాని పగలు రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది చేస్తూ, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతుంటే, ఎంతసేపు పడితే అంతసేపు నిద్రపోతుంటే జీవితంలో ఏమీ సాధించలేవు. పోయి నిద్రపోతా నీవు ఎంతసేపు పండుకొని ఉండువు, ఎప్పుడు నిద్ర లేచదవు. ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకుంటున్నావు. ఇంకొంచెం సేపు నిద్ర. సాధారణంగా మన ఎవరి బిడ్డలు చూడండి, ఏ తల్లో వచ్చి నిద్ర లేపితే, తండ్రో నిద్రను మేల్కు పెడితే, ఇంకొంచెం మమ్మీ, ఇంకొంచెం డాడీ, ఇంకొంచెం ఉండవు, ఆయన నిద్రపోని అని కసురుకుంటారు కొంతమంది. అయితే అంతవరకు దుప్పటి ఎక్కడ ఉంటుందో కానీ తెల్లవారిన తర్వాత కాళ్ళకు తండి పెట్టి ముసుగేసుకొని చేతులు ముడుచుకొని నిద్రపోతారట. ఇది నిజంగా సొలొమోను చెప్పిన సామెత అక్షరాల మన ఇళ్లల్లో, మన జీవితాల్లో ఇది నెరవేరుతూనే ఉంది ఈరోజు కూడా. సోమరితనం, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడంట. నిద్రమత్తు చింపిగుడ్డకు కారణమవుతుంది. నిద్రమత్తు విడిచిపెట్టాలి. మన మనస్సు నెమ్మది లేనప్పుడు ఆ మత్తు వస్తుందండి. ఇక ఈ దురభ్యాసాలకు బానిస లేని వాళ్ళకి, అది సెల్ ఫోన్ కానివ్వండి, అది మద్యం కానివ్వండి, మరి ఏదన్నా డ్రగ్స్ కానివ్వండి, నాకు నిద్ర మాత్రం వేసుకుంటే కానీ నిద్ర రాదంటారు కొంతమంది. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో నీ బ్రెయిన్కి, నీ కిడ్నీస్కి తెలుసా? దానంతటదే మన శరీరంలో నిద్రకు ఆ ఫ్లూయిడ్ ఉత్పత్తి అవడానికి దేవుడు పెట్టాడు.
అని దేవుడు మనల్ని చేసినాడు, పర్ఫెక్ట్గా చేశాడు అన్నీ కూడా. ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం బ్రతికితే ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోతావు, ఎప్పుడు మేలుకోవాలో అప్పుడు మేలు. నువ్వు సౌండ్గా నిద్రపోతే ఎవరు లేవక్కర్లేదు, నీవే మేలుకుంటావు, సంతోషంగా మేలుకుంటావు. ఈ నిద్ర సరిగా పట్టని వాళ్ళు చూడండి, రాత్రి అంతా గింజుకుంటుంటారు, ఫ్యాన్ సరిగా పని చేయలేదు, దోమ గుట్టింది, చప్పుడు చేశారు, లైట్ వేశారు, ఏదో ఒక పెడతారు. పొద్దెక్కేదాకా పడుకొని ఉంటారు, కానీ నిద్ర లేచిన తర్వాత కూడా 9ంటికో 10ంటికి 11ంటికి. ఇప్పుడు అవును, ఈ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు లేస్తున్నారు. పొద్దున్న సాయంత్రం అనే మాటే లేదు. పల్లెటూరులో వచ్చేటప్పుడు కరెంట్ ఉండేది కాదు, చీకటి పడిందంటే దీపాలు వెలిగించేవాళ్ళు, ఆటోమేటిక్గా నిద్ర వచ్చేది. తెల్లవారినప్పుడు తెల్లవారుతుండగా కోడి పుంజులు కొక్కరో కోడి ఊర్లో ఉన్న పుంజులన్నీ అరుస్తూ ఉంటే అలారం అక్కర్లేదు అక్కడ. ఇంకా పిట్టల చప్పుడు చేస్తూ, పక్షులు చప్పుడు చేస్తూ సృష్టికర్తను స్తుతిస్తున్నట్టుగా సకల జంతువులు ఉన్నప్పటికీ ఆయన ఆకారంలో, ఆయన రూపంలో చేయబడిన మనం వేకువని ప్రభువును వెతుకువారిగా లేము, ప్రభువును ఘనపరిచేవారిగా, స్తుతించేవారిగా లేని వలనే మన జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి శోధనల్లో పడిపోతున్నాం, అనారోగ్య పరిస్థితుల్లో ఇరుక్కుంటున్నాం, మనశ్శాంతి లేని వారిగా మిగిలిపోతున్నాం, సంపాదనలో ప్రయోజనకరం లేదు. మాకు బాగా ఆశీర్వాదం వచ్చేటట్టు ప్రార్థన చేయండి, మాకు డబ్బులు కష్టాల్లో ఉన్నాం, దేవుడు ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి, మా సంపాదనలో దీవునితోటి అని అడుగుతారే కానీ అసలు కారణం ఎవరండి? మీరే. మీ సంపాదనలో దీవెన లేకపోవడానికి నీకే కారణం ఇక్కడ చూడండి. ఇంక కొంచెంసేపు నిద్రించేదను, కొంచెంసేపు కొరికెదను, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుడుదరని అనుచుందువు, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీకు నీ వద్దకు వచ్చును. దరిద్రతలో ఉన్నామనే మాట మనకి అలవాటైపోయిందండి. గవర్నమెంట్ జాబ్ లేదు అనే మాట మనకి అలవాటైపోయిందండి. పని లేదు, మాకెవరు పనిలో పెట్టుకోవడం లేదు అనేవారుగానే ఉన్నారు అనేక మంది. నీవు లేకునే లేచి శ్రద్ధగా పనిచేయి వాడు రాజుల ముందు నిలబడతాడు. నీ పనిలో నైపుణ్యత నీవు కలిగి ఉంటే నువ్వు ఏ పని చేసినా దీవించబడతావు. ఎవరో నీకు ఉద్యోగం ఇవ్వటం ఏంటి? నీవే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో నిన్ను దీవిస్తాడు. నువ్వు చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. నీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే నీ అవసరతలు తీరగా మరనేకులను పోషించగలిగిన వాడిగా దేవుడు నిన్ను చేయగలడు. చీమలు చూడండి, సోమరి చీమలు ఎందుకు వెళ్ళో వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. సోమరులకి జ్ఞానం కావాలంటే కాలేజీలో చేరక్కర్లేదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు. చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు చూస్తే జ్ఞానం వస్తుంది. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకోవడం చెప్పేవాడు ఎవరు లేరు. అలారం లేదు, అలెక్సా లేదు, ఎవరు లే టైం అయిందని అమ్మో నాన్నో తండ్రో భార్యో భర్తో లేపవలసిన అవసరం లేదు. అవి వేకువని లేస్తాయి. ఎవ్వరు చాకపోకపోయినా తమ బాధ్యతను ఎరుగుతాయి. ఎవ్వరు వారిని, ఆ చీమలకు మిలిటరీ కమాండర్స్ లేరు. ఎంత చక్కగా నడుస్తాయో చూడండి. వేసవి కాలం వచ్చేటప్పటికి చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. మనకు ఆహారం దొరకదప్పుడు వర్షాకాలంలో మన కాళ్ళు బురదలో కూరుకుపోతాయి అని వేసవి కాలము కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. ఏంటండి సిద్ధపాటు యవన కాలం అనేది నీ భవిష్యత్తు కొరకు నువ్వు సిద్ధపరచుకోవటం. నువ్వు యవన కాలంలో ఏమి విత్తుతావో నీ వృద్ధాప్యంలో దాన్ని కోస్తావు. నువ్వు ఈరోజు బ్రతుకును బట్టి రేపటి దినం ఉంటుందండి నీకు. ఈరోజు నీవు సంపాదించిన సంపాదన రేపటికి నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు పొందిన అనుభవాలు రేపు కీడులో పడకుండా నిన్ను కాపాడుతాయి.
రేపటి గురించి సిద్ధపాటు అంటే డబ్బులు ధాన్యాలు సిద్ధపరచుకోవటం కాదు, కానీ జ్ఞానం సంపాదించుకో. ముఖ్యంగా అదే చెప్తాడు, జ్ఞానం సంపాదించుకో. జ్ఞానము కలిగిన వాడు తన దినములు లెక్కించుకుంటాడు. మా దినములు లెక్కించినట్లు మాకు జ్ఞాన హృదయం దయచేయమని మోషే ప్రార్థించాడు. సోమరితనం విడిచిపెట్టండి. సోమరి వాడు పాత్రలో చెయ్యి ముంచుతాడంట, నోటి దగ్గరకు ఎత్తుకోవడానికి కూడా బతకమంట. అందుకే వాడు పస్తులు ఉండాల్సి వస్తుందంట. ఏ పని లేని సోమరి వాడి ఇల్లు సాతాను యొక్క కర్మాగారం. ఏంటండి, లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ద డెవిల్స్ వర్క్షాప్. వాడు నీలో అన్ని పనికిమాలి అన్ని పెట్టి నీ చేత పనికిమాలిన పనులు చేయిస్తాడు. నిద్ర పట్టకపోతే లేచి పరిశుద్ధ గ్రంథం పఠించు, మోకరించి ప్రార్థించు, ప్రశాంతంగా నీవు నిద్రించగలుగుతావు. లేచినట్టునే నీవు ఆరోగ్యంగా ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తూ నీవు మేలుకొనగలుగుతావు. ఈ రోజు నుంచి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతాం, ఏది పడితే తింటాం, ఎక్కడ పడితే ఉంటాం, ఎంతసేపు పడితే అంతే ఉండటం, ఒక క్రమశిక్షణ లేని జీవితం మీరు జీవిస్తే భవిష్యత్తులో మీరు వివాహితులైతే, ఒకవేళ ఇప్పటికే మీరు వివాహితులు అయి ఉంటే, ఈ పాటికి మీ బిడ్డలను మీరు అదే పరిధిలో పెంచుకుంటున్నారు. వారికి చెప్తారు మీరు పొద్దున్నే లేచి చదువుకోండి, కాలేజీకి పోండి, స్కూల్కి పోండి, కానీ మీరు లేవకపోతే, మీరు మాదిరి ఉండకపోతే, ఇంటి యజమానురాలిగా తల్లి నీవెప్పుడు నిద్రలేస్తున్నావమ్మా? 31 సామెతల గ్రంథం 31 అధ్యాయం చూస్తే వేకుమునే లేస్తుంది యోగ్యురాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. వేకుమని లేచి బిడ్డల కొరకు ఆహారము సిద్ధపరుస్తుంది. ఈ రోజున తల్లులు బిడ్డలు ఒకే టైంలో మేలుకుంటారట. ఆహారం ఇంట్లో సిద్ధపరుచుకోరు, ఎక్కడి నుంచో ఆర్డర్ ఇచ్చుకొని తింటారు, ఎక్కడి నుంచో ప్యాక్ చేసుకొని తెచ్చుకుంటారు. అందుకే ఇవాళ రకరకాల అనారోగ్యాలు, రకరకాల మనస్మర్దనలు, రకరకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. 5 రూపాయలకు మనం చేసుకునేదాన్ని బజార్లో 15 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు మనుషుడు. సోమరితనం వండటానికి, వడ్డించటానికి. చూడండి, మనకు తెలియకుండానే మన సంపాదన అంతా, సోమరి వాడి సంపాదన వృధా అయిపోతుంది. ఇంకా విచిత్రం చూసారా మీరు? చీమలు వేసవికాలం కొరకు సిద్ధపరచుకుంటుంటే మనం ఏమంటున్నామంటే వేసవికాలం యొక్క సంపాదన కూడా ఈ సీజన్లోనే మేము వాడేసుకుంటాం అంటున్నారండి. శీతాకాలంలోనే ఖర్చు పెట్టేసుకుంటాం. ఏంటండి, రాబోయే దినాల్లో కష్టాలు వస్తాయేమో అన్న సంగతి కాకుండా ఈ లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టుకొని అప్పులు చేసి సరుకులు కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తున్నారండి? రేపు నేను ఇస్తా అని క్రెడిట్ కార్డు వాడుకుంటున్నావు అన్నమాట. అది నీ కంట్రోల్లో నువ్వు ఉంటే అది వేరే విషయం, కానీ కంట్రోల్ లేదే కార్డు చేతిలో ఉన్నప్పుడు, డబ్బులైతే లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు ఉసురు పట్టది ప్రాణం, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నానా అని. కానీ క్రెడిట్ కార్డు గీకుతున్నప్పుడు ఎన్ని వేలు పోతున్నాయా, వందలు పోతున్నాయా ఏం తెలియదు కదా. అందుకే ఇవాళ మనుషుడు దూబరా ఖర్చులకు గురైపోయి ఎంతోమంది వాళ్ళ సమస్యలకు కారణమైపోతున్నారు. అప్పుల్లో పడిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నారు. సోమరితనం అనేది కూడా ఒక పాపమేనట. 7 చిక్కులు పెట్టు పాపముల్లో ఒకటి సోమరితనం, తిండిపోతనం, గర్వం, కోపం, అసూయ, శరీరేచ్ఛలు, ధనమోసము. ఇవి మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. వేకువని లేచి ప్రభువుని వెతకడం నేర్చుకోండి. ఎవడైనా ఏదైనా సాధించిన వాడు ఉన్నాడంటే వాడు వేకువ లేచి ప్రార్థించేవాడని, వేకువనే దేవుని వెతుకువాడని, చురుకుగా ఉండేవాడు అన్నది మనం చరిత్రలో చూస్తున్నామండి. జార్జ్ మల్లర్ అనే భక్తుడు 93 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు. అనేక దేశాలు తిరిగి గొప్ప పరిచయం చేశాడు. ఏంటండి మీ రహస్యం? మీ ఆరోగ్యానికి మూలం ఏంటి? ఏం డైట్ తీసుకుంటారంటారు. ఇప్పుడైతే ఎంత డైట్ కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వని మనుషులను చూస్తున్నాం కదండి. దేవుని ఆశీర్వాదం. నేను ఉదయముని లేచినట్టనే, నా 18 ఏట రక్షించబడ్డాను. నేను ఉదయం లేచినంటే దేవునితో మాట్లాడకుండా ఏ మనిషితో మాట్లాడను, దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించకుండా నేను ఏ పుస్తకము, న్యూస్ పేపరు, వాట్సాప్లు ఏవి నేను చదవను.
అందుకే నా జీవితంలో నేను చేయనిదంతా సఫలమవుతుంది, నా జీవితంలో ఆశీర్వాదం ఉంది అని సాక్ష్యం ఇచ్చాడట. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ ఈజ్ గుడ్ అని అందరూ చెప్తుంటారు. కానీ మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి, మనకున్న ఉద్యోగాలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఒకవేళ ఆలస్యంగా పడుకుంటే కనీసం ఒక 5, 6 పోనీ 7 గంటలు నిద్రించి హుషారుగా లేచిన తర్వాత ఇంకా బద్ధకం వదిలిపెట్టి సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ దినచర్య ప్రారంభించండి. మీరు దినాభివృద్ధి పొందటమే కాక రాబో కాలములకు ఆశీర్వాదకరంగా, మీ పిల్లలకు దీవెనకరంగా ఉంటారు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నిద్రపోతనం నుండి, సోమరితనం నుండి, తిండిపోతనం నుండి, బద్ధకము నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, అపవాది మా జోలికి రాకూడనట్లు, మమ్మల్ని శోధించకూడనట్లు వేకువడే లేచి మోకాళ్ళ మీద పడి నీ పాదాల దగ్గర మా హృదయాన్ని కొమ్మరించుకుంటకు, నీ సన్నిధితో నింపబడి, నీ ఆత్మతో అభిషేకించబడి, దినమంతటిలో మేము చేయవలసిన పనులన్నిటిలో సఫలత చూచుటకు సహాయం చేయండి. ఇప్పటికే సోమరితనం వల్ల నష్టపోయిన, చెడ్డ పేరు తెచ్చుకున్న వారు, ఈ లైవ్లు వీక్షిస్తున్న వారు ఎవరైనా ఉంటే అటివారు ఈ రోజున నీతో ఒక నిబంధన చేసుకుంటకు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అన్న మాట, మా సొంత చేతులతో పని చేసుకొని మేము భుజించాలి అన్న మాట, ఏ పని చేసినా దేవుని కృపలో దీవించబడతామన్న మాటలను విశ్వసించుటకు సహాయం చేయండి. మా పనిలో మేము నమ్మకస్తులమైనటకు, శక్తి లోపము లేకుండా మా చేతికి వచ్చిన పనిని ముగించుటకు, మా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రతి బలహీనత నుంచి విడిపించబడి ప్రభు సాక్షులుగా బ్రతుకుటకు ఈ లోకంలో నిన్ను మహిమపరిచే జీవితాలు జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. ఈ రోజు నుంచి ఒక నిబంధన చేసుకోరండి. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు సహాయం చేస్తారు. మీరు కూడా ప్రార్థించాలి, మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాలి. వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థించండి, తెలుసునే ప్రారంభించండి, దీవించబడతారు. ప్రస్తుతమైతే మనం మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. మరి ముఖ్యంగా రేపటి దినాన ప్రభు చిత్తమైతే August 15th హాలిడే కనుక బెంగళూరులో ఒక ప్రత్యేకమైన యూత్ మీటింగ్ అండ్ గెట్ టుగెదర్, మధ్యాహ్నం యూత్ మీటింగ్ అండ్ సాయంకాలం గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని చూడటానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ముందుగానే మీరు నన్ను కలవాలనుకున్న వారు ఆ విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలియచేయండి. అక్కడ ఉన్న వాలంటీర్స్ మీరు తెలియచేయండి. మిమ్మల్ని ఎక్కువ గుంపు ఉన్నప్పటికీ మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, నేను ప్రార్థించడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఈ బెంగళూరులో ఉన్న మీ స్నేహితులకి, బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది.
యవనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకెంతో ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. రెండో సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.